హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. సో ఇది ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి జాగ్రత్తలైనా తీసుకోవడం వల్ల మనమైనా మిస్క్యారేజ్ని మనము కాకుండా చేయొచ్చా? సో యూజువల్గా ఏంటంటే మిస్క్యారేజ్ అనేది కావడానికి కారణాలు యూజువల్గా ఏంటంటే ఎంబ్రియోకి సంబంధించి ప్రాబ్లం, అంటే ఎంబ్రియో కనుక ఏమన్నా ప్రాబ్లం అంటే క్రోమోజోమల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజువల్గా మిస్క్యారేజెస్ అనేది అవుతాయి. సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఎవరికైనా కూడా ఒక 15% ఛాన్సెస్ అనేది మిస్క్యారేజ్ కావచ్చు. కానీ ఒకసారి మిస్క్యారేజ్ అయిన దానికి మళ్ళీ మిస్క్యారేజెస్ అనేది జరగవు మామూలుగా. కానీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొంతవరకు మనము కేర్ ఎలా తీసుకోవాలి అని అంటే యూజువల్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనుకుంటే చాలా ఇంపార్టెంట్. సో ఒక ప్లానింగ్ ప్రెగ్నెన్సీకి ఒక 1 month ముందు లేదా అట్లీస్ట్ 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది ఇంపార్టెంట్ తీసుకోమని చెప్తాం. ఈ ఫోలిక్ యాసిడ్ ఏంటంటే డెఫిషియన్సీ ఉన్నప్పుడు బేబీలో అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్, అంటే మెయిన్గా స్పైన్ కానీ స్పైన్ లేదా బ్రెయిన్ డిఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ అనేది కావచ్చు. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఒకటి ఇంపార్టెంట్. అలాగని ఏమన్నా హెల్త్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, ఎలా అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా కూడా లేదా హై బ్లడ్ ప్రెషర్ అంటాం, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికంటే దానికి తగిన మందులు అవన్నీ ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకొని మందులు అవన్నీ వాడుకుంటూ ఉన్న ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత అట్లానే లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ హైట్, వెయిట్, హైట్కి తగ్గట్టు వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒబేస్ ఉన్న వాళ్ళలో లేదా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, ఈ మెయిన్గా ఏంటంటే ఒబేసిటీలో ఉన్న వాళ్ళలో ఈ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అనేది ఉండొచ్చు. అలాగనే అలవాట్లు అంటే కొంతవరకు ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం ఈ ఫాస్ట్ మూవింగ్ ఇదిలో ఈ ఆల్కహాల్ కానీ లేదా స్మోకింగ్ కానీ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ మిస్క్యారేజ్కి కారణాలు. అలాగనే ఫుడ్ విషయంలో అంటే ఏంటంటే ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ అది తినడము, సో దానివల్ల ఏంటంటే స్టమక్ అప్సెట్ కావడము, లూజ్ మోషన్స్ అవన్నీ అవ్వడం లేదా ఫీవర్స్ అవన్నీ రావడము, ఇన్ఫెక్షన్స్, యూజువల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది మిస్క్యారేజెస్కి కారణం కావచ్చు. అలాగనే ఒకప్పుడు ఎప్పుడన్నా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అవన్నీ ట్రీట్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, గోనోరియా కానీ క్లమిడియా అని అంటాం. సో వాటికి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా కొంతవరకు ట్రీట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కాకుండా కొన్ని మిస్క్యారేజెస్కి ఏంటంటే ఇంతకు ముందు అయ్యి ఉండి మళ్ళీ ఇప్పుడు సెకండ్ మిస్క్యారేజ్ కూడా అయింది అన్నప్పుడు వాళ్ళకి కొన్ని కారణాలు ఉంటే ఆ కారణాలను ట్రీట్ చేయడం వల్ల కూడా ఈ మిస్క్యారేజ్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మిస్క్యారేజ్ కాకుండా 2 మిస్క్యారేజెస్ లేదా అంతకన్నా ఎక్కువ మిస్క్యారేజెస్ అయినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని టెస్ట్లు అవన్నీ ఎవాల్యుయేట్ చేసి వాటిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్ కానీ అవన్నీ యూజ్ చేస్తే డెఫినెట్లీ మళ్ళీ మనం మిస్క్యారేజ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ మిస్క్యారేజెస్ కావడానికి ఎంబ్రియో ఇస్ ద మెయిన్ ప్రాబ్లం అని చెప్తాం. సో దాని రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఎంబ్రియో టెస్టింగ్ అంటే అడ్వాన్స్డ్గా మనం చేసే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ టెస్టింగ్ అంటాం. సో అలాంటివి కూడా చేసుకొని మనం ఈ నెక్స్ట్ మళ్ళీ మిస్క్యారేజెస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.